ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదండీ! చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకెలా అనిపిస్తుంది? బ్రహ్మాండం అమ్మ. అంటే ఏ విషయంలో? రూ. 5 భోజనం అంతకుముందు తీసేశారు. అన్నకే. అన్నా క్యాంటీన్. అది ఇప్పుడు ఎంతో మంది పేదలు తింటున్నారు. ఇప్పుడు రెస్టారెంట్‌కి అట్లకి వెళ్ళలేరు కదా! ఆ రూ. 5 అట్టుకొని ఇచ్చినా ఇవ్వకపోయినా పెడుతున్నారు. అంటే దాంట్లో కూడా 1500 క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని 150 క్యాంటీన్లు మాత్రమే ఓపెన్ చేశారు కదా మరి. ఏది? అన్న ప్రతి క్యాంటీన్. ఏరియాకి ఉందమ్మా. ఒకవేళ యూట్యూబ్ చూసి మీరు అనుకోవచ్చు కానీ ప్రతి ఏరియాకి ఉంది. అంటే ఇప్పుడు వరకు గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడే మనకి 15,000 కోట్లు అయితే తీసుకొచ్చారు మన రాజధాని నిర్మాణానికి. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేసి ఆల్రెడీ పనులు మొదలైనయమ్మా. అంటే ఇప్పటి వరకు 15,000 కోట్లు వస్తున్నాయి అంటే చకచక పనులు అయిపోవాలి. రాజధాని నిర్మాణం కూడా కోట్లు పడాలి. అంటే ఈయన దగ్గర ఒక 4,000, 5,000 కోట్లు అప్పు చేసిపోయాడు. ఎందుకంటే తెలంగాణ ఇడిపోయే లాసు ఆంధ్రాకి. తర్వాత ఆ లాసు ఈయన ఎక్కుతూ లాసు. అంటే ఇప్పుడు జగన్ కూడా 2.0 అని చెప్పేసి బుక్ ఓపెన్ చేస్తున్నారు కదా, మరి అలా ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటదంట? రాక్షస పరిపాలన పోయింది, రామ పరిపాలన వచ్చింది అంతే. మెయిన్ అమ్మ ఒకటి ఏంటంటే పేదోడు కడుపు నిండా తింటున్నాడు అంతే. రీసెంట్ అంటే అలా కాదండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మీకు పరిపాలన వ్యత్యాసం కూడా ఉంది. ఆయన నవరత్నాలు అన్నారు, ఈయన సూపర్ 6 అంటున్నాడు. మరి ఇద్దరు ఫ్రీ పథకాలే కదా ఇచ్చింది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివించి వాళ్ళును ఒకవేళ వెనకాల ఉంటేనే, లేని వాళ్ళు చదివించరు కదా, ఉన్న వాళ్ళకి ఆ పథకాలు లేని వాళ్ళ పరిస్థితి లేనట్టేనా? అంతే. జగన్ జరిగింది అదే కదమ్మా. అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోయే అవకాశాలు ఉన్నాయా మన ఫ్యూచర్ లో? పవన్ కళ్యాణ్ కదమ్మా మెయిన్ పిల్లలు, చంద్రబాబు నాయుడు గారు. మరి విడిపోతే ఎలా ఉంటది అంటారు మరి? విడిపోతే ఈయన ఉంటే ఇంకో రకంగా ఉంటది ఆంధ్ర ఈయన చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకో రకంగా ఉంటది. అంటే ఏ రకంగా ఉంటది అంటారు? విజన్ 2047 కింద సింగపూర్ చేస్తాను ఆంధ్ర అని అంటున్నాడు. మరి రెవెన్యూ లేని అప్పులున్న రాష్ట్రానికి ఎలా చేస్తారు? అప్పుల్లో రాష్ట్రం కదమ్మా. ఈ రోజున రింగ్ రోడ్ ఏంటి, హైటెక్ సిటీ ఏంటి, ఇప్పుడు ఇక్కడే ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి.